నేను ఏం చేశాను అని అడుగుతా ఉండా. నేను నాది ఎల్లో బోర్డు, టాక్సీ బోర్డు, అదే పనిగా లోకల్ గా నేను డ్రాపింగ్ దోరే బండి కాదు. నేను అడిగిన సిఆర్ఓకి వచ్చినాం, రూమ్ వచ్చింది అని చెప్పిన, పంపేనన్నావు. నేను వెనక్కి పోతా ఉండా, మళ్ళీ ఫోటో తీసుకొని ఎందుకు ఫోటో తీస్తున్నారు? స్టేషన్ లో ఏంది మాట్లాడేది? నువ్వు ఎందుకు తీసినావు? నాకు కారణం చెప్పు. ఏం ఆర్గ్యుమెంట్ పెట్టాను? నేను ఏం ఆర్గ్యుమెంట్ పెట్టానో చెప్పు. నేను ఈ మారి ఆర్గ్యుమెంట్ చేసినానని చెప్పు. నేను ఈ మారి ఆర్గ్యుమెంట్ చేసినానని చెప్పాడు. అడిగాను ఏ బండి పంపించరా అన్నాను, పంపేనన్నారు. నేను వెనక్కి వెళ్ళిపోయావని నువ్వు వెనకాల నుంచి ఫోటో ఎందుకు తీస్తావు? అలాంటి దానికి చెప్పు. ఏం ఆర్గ్యుమెంట్ పెట్టాను చెప్పబ్బా. నేను ఏం ఆర్గ్యుమెంట్ పెట్టానో చెప్పు. పంపేనన్నావు, నేను బండి వెనక్కి తిప్పుకొని పోతా ఉండా. వెనక నుంచి ఫోటో ఎందుకు తీస్తావు? దొంగగా జోబిల్లో చేతులు పెట్టుకొని బండి పోయిన తర్వాత వెనకాల నుంచి పలానా దానికి నా బండి ఫోటో తీసినారని చెప్పు. నేను మాట్లాడతా. పలానా దానికి తీసానని చెప్పు. ఏం ఆర్గ్యుమెంట్ పెట్టానో చెప్పండి అంటున్నా. నేను ఏం ఆర్గ్యుమెంట్ పెట్టానో చెప్పండి. పలానా ఆర్గ్యుమెంట్ పెట్టానని చెప్పండి. ఏం ఆర్గ్యుమెంట్ పెట్టినా? అడగడం తప్ప? నేను అడగడం తప్ప అంటున్నా. నేను అడగడం తప్ప. ఫోటో తీసేయండి, నా ఫోటో డిలీట్ చేయండి. ఎందుకు డిలీట్ చేయవో చెప్పు. గమనా ఉన్నా నువ్వు ఏం దొంగ బండ్లు తోలుతాడా మయ్యడా? అడిగినా పంపిన వెనక్కిపోతా ఉండా. వెనకాల నుంచి ఏంది ఫోటో తీసేదే? ఎందుకు తీశారు మీరు ఫోటో? పలానా దానికి చెప్పండి. డిలీట్ చేయండి, నా ఫోటో డిలీట్ చేయండి. అసలు కానిస్టేబుల్ కి, హోమ్ గార్డ్ కి ఫోటో తీసే రైట్స్ లేవు. అయినా మీరు దొంగగా ఫోటో ఎందుకు తీస్తారు? మాకు చెప్పండి సమాధానము. నువ్వు చేసిన తప్పు ఇది, నేను ఫోటో తీస్తానని తీసి చెప్పండి. చెప్పి ఫోటో తీసి పెట్టండి. ఈ తప్పు చేస్తాండారని మీరు ఈ తప్పు చేస్తున్నారు, ఫోటో తీస్తామని మాకు చెప్పండి. ఇంకోసారి చెయ్యం మేము. ఏం ఆర్గ్యుమెంట్ పెట్టానో సమాధానం చెప్పు. దానికి అడుగుతున్నాను కదా. నేను ఈడే ఉన్నాను కదా. ఆర్గ్యుమెంట్ పెట్టలా వెళ్ళలా. నీవు బండి పోవద్దు అంటే నేను ఆ రూట్లో బండి తీసుకొని వెళ్ళలా. ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు? నా కారణం చెప్పండి. నా అనవసరంగా ఫోటోలు తీసి పెట్టుకుంటా ఉంటే వారం రోజులు నాటలు ఒకటి పెడతా అంటే పోయి తిరుక్కుంటా ఉంది. మా ఇల్లు కాడ కూర్చుందిమా. అట్లా కాదునా, తీస్తాం. ఇంతకుముందు ఈ పడి లేచినాం కాబట్టి అడుగుతా ఉంటుంది. నేను వద్దంటారా? వెళ్ళిపోతాం, మా బాధలు మేము పడతాం కదా. మళ్ళీ ఎందుకు ఫోటోలు తీసి పెట్టేది? నేనేం ఆర్గ్యుమెంట్ చేశాను బ్రదర్? నేను అడిగాను, సిఆర్ఓకి వచ్చాను, రూమ్ వచ్చింది, పంపారా వరాస్వామి గెస్ట్ హౌస్ రూమ్ అన్నా. పంపేనన్నారు. ఏ బండి పంపించరా అన్నా. లేదన్నారు. తిప్పేసినా కదా. లేదు బ్రదర్, నేను అడిగాను, నా బాధ్యతగా నేను. దేశాయ్ ఐ కేర్ డాక్టర్ సంజీవ్ కుమార్ దేశాయ్ క్యాట్రాక్ట్, కార్నియా, ఆకిలోప్లాస్టీ కంటి వైద్య నిపుణులు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈఆర్ఈసిపి నందు 13,000కు పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం కలిగిన మంచి హస్తవాసి గల అత్యంత నిపుణులైన కంటి వైద్యులు. అత్యాధునిక కంప్యూటరైజ్డ్ పరికరాలతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ నందు క్యాటరాక్ట్, కంటి చుక్కలకు మరియు కంటి పొరలకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు: కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు, క్యాటరాక్ట్, ఫాకో సర్జరీ, కంప్యూటర్ ద్వారా కంటి పొరలు, కంటి చుక్కలకు లేజర్ ఆపరేషన్, గ్లకోమా, నీటి కాసుల వ్యాధికి ట్రీట్మెంట్, కార్నియా, ఆకిలోప్లాస్టీ, మెడికల్ రెటినా ట్రీట్మెంట్, చిన్న పిల్లల కంటి సమస్యలకు ట్రీట్మెంట్, అన్ని రకాల కంటి సమస్యలకు సంప్రదించండి. దేశాయ్ ఐ కేర్, క్లాక్ టవర్ దగ్గర, విఆర్సి సెంటర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 9100208048.